పరం సుందరి మూవీ స్టోరీ చాలా అంటే చాలా రొటీన్ గా ఉంటుంది. కానీ స్టోరీ లీడింగ్ పాయింట్ ఒక అప్లికేషన్ చుట్టూ ఉంటుంది. పరం సుందరి సినిమా చూస్తూ ఉన్నంతసేపు ఇలాంటి స్టోరీతో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయే అని మనకు అనిపిస్తుంది. పరం సుందరి మూవీ స్టోరీ ఎక్కడా కూడా ఇంట్రెస్టింగ్ గా లేదు. స్క్రీన్ ప్లే కూడా చాలా అంటే చాలా బ్యాడ్ గా ఉంటుంది. ఫస్ట్ అరగంట తప్ప మిగతా సినిమా అంతా కేరళలో జరుగుతుంది. కానీ సినిమాలో ఎక్కడా కూడా కేరళ యొక్క అందాన్ని సరిగ్గా చూపించలేకపోయారు. కేవలం హీరో హీరోయిన్లను మాత్రమే చాలా అందంగా చూపించడం జరిగింది. మిగతా క్యారెక్టర్లను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు డైరెక్టర్. హీరో హీరోయిన్ల నుంచి ఎక్కడా కూడా ఒక్క సాలిడ్ పర్ఫార్మెన్స్ అనేది కూడా లేదు. జాన్వీ కపూర్ యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంది. సిద్ధార్థ్ మల్హోత్రా కూడా అంత బాగా నటించలేకపోయాడు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే సినిమా ఫస్ట్ హాఫ్ లో చాలా చిరాకు తెప్పిస్తాడు. టెక్నికల్ గా సినిమా యావరేజ్ గా ఉంది. సినిమాటోగ్రఫీ పర్లేదు. ఎడిటింగ్ చాలా వరకు బెటర్ గా ఉండాల్సింది. మ్యూజిక్ అండ్ బీజిఎం మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఇలాంటి రొటీన్ స్టోరీతో డైరెక్టర్ సినిమా తీయాలనుకోవడం చాలా పెద్ద సాహసం అని చెప్పొచ్చు. నాకైతే సినిమా ఎక్కడ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆల్లో పెట్టుకోండి. మా వీడియోలు మిస్ అవ్వకుండా ముందు మీరే చూడొచ్చు. అంటిల్ దెన్ సీ యూ, బై బై.